సో విష్ణుప్రియ విష్ణుప్రియ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే విష్ణుప్రియ ఒక పిచ్చి పిల్ల. సో పిచ్చి పిల్ల ఎందుకన్నానంటే తనకి ఎలా మాట్లాడాలి ఏంటనేది తెలియదు. అన్నింటిలో కామెడీ ఒకటే చూస్తుంది, బట్ అన్నీ కామెడీ చేసుకుంటూ అతని ఎమోషనల్ వాడకుండా ప్రతిదాన్ని. అంటే ఇక నేను చాలా మందిని చూశాను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏడవకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మ్యాక్సిమం తక్కువ. అంటే ఎమోషనల్ కూడా కంట్రోల్ చేసుకొని ఉన్నది విష్ణు ఒక్కటే, విష్ణుప్రియ. విష్ణు అంటేనే బాగుంటుంది, నాకు కంఫర్టబుల్, నాకు చాలా ఇష్టమైన పేరు కూడా అది. సో ఆ విష్ణు ఏంటంటే విక్టిమ్ కార్డు కూడా అది అలాంటి ఏది వాడకుండా తను ఇలా అని తను అక్కడ చూసుకున్న వాళ్ళలో చాలా మందిలో చూసుకుంటే ఈజ్ ద బెస్ట్, అందరికన్నా బెస్ట్ అని మెచ్చు. ఎందుకంటే తను చాలా సెలబ్రిటీ, అందరికీ ప్రతి ఒక్కరికి చూసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు విష్ణు. మిగతా వాళ్ళని ఆదిత్య ఓం గారు కూడా అంత ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయారు, ఆయన గురించి కూడా తెలియదు అనుకోవచ్చు, పెద్ద స్టార్ అనుకోవచ్చు, కానీ చాలా మందికి తెలియదు. కాకపోతే ఇక్కడ విష్ణుప్రియ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరికి ఇక్కడ ప్రతి పిల్లల్ని అడిగినా సరే విష్ణుప్రియ, అదిగో విష్ణుప్రియ అని చెప్పేసి ఉంటాయి. బట్ అలాంటి విష్ణుప్రియ కూడా అక్కడికి వెళ్ళి చాలా నార్మల్గా ఉంటుంది. సోనియా వాళ్ళ పక్కింటికి కూడా తెలియలేదు కూడా నాకు తెలియదు. సో నాకైతే తెలియదు ఇప్పుడు సోనియా అని. సో ఎప్పుడో ఇంటర్వ్యూలో ఆర్జీవి గారు మాట్లాడారంట. బట్ ఇక్కడ అయ్యే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కానీ బట్ ఎప్పటిదాకా ఎవరు తెలియదు. సో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికి అంతగా తెలియదు. సో ఎవరో యాక్టింగ్ సీరియల్లో చేసినా అక్కడ చేసినా కానీ ఎవరికి అంతగా తెలియదు. బట్ కాకపోతే తను ఎంత తెలిసినా సరే తను ఎమోషనల్గా అయిపోయి తను ఇంకా గెయిన్ చేసుకోవచ్చు, కానీ ఏం చేయట్లేదు. కానీ తను నాకు ఒక అన్ఫేర్గా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు నచ్చలేదు తెలుసు యష్మి కూడా, విష్ణు. ఎందుకంటే తనలో ఉన్న ఎమోషనల్ బయటపెట్టి తనలో ఉన్న గేమ్ని యాంగ్రీనెస్ని అన్నింటినీ బయటపెట్టి ఆడితే బాగుండు అనిపిస్తుంది. సో తన మీద కోపం ఉంటే కోపాన్ని కానీ ఏదో అది చూపించుకొని ఆడితే బాగుండు. సో అందరూ అలాగే ఆడుతున్నారు, ప్రతి దానిలో కామెడీగానే ఉంటాను, కామెడీ చేస్తాను, కామెడీగానే ప్లే చేస్తాను అంటే కుదరదు. సో ముందుకు వచ్చి తను సీరియస్గా ఆడితే, సో కామెడీని పక్కన పెట్టి ఇంకా గేమ్ ఆడితే బాగుండు. నీ గేమ్ చూడాలని అనుకుంటున్నాం అంటే ఇంకా టఫ్ ఫైట్ చూడాలి నీతో, అంటే విష్ణుతో పోటీ పడాలంటే అరే బాబు గడుస్తుండాలి బాబు, ఆడపిల్ల అయినా సరే మగవాడు భయపడాలి, ఆడపిల్లతో నీతో ఆడుతున్నా అయినా సరే అలా భయపడాలి. ఎందుకంటే నేను చూసాం, బయట చూసుకుంటే మేము అలాగే చూసాం, అరే నీ దెబ్బకి ఎలాంటిలైనా నీ షోస్ చూసుకుంటే ఎలాంటిలైనా భయపడటం అలాంటివి చూసాం. సో నేను అలాగే ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. సో అలా ఆడాలని నేను అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకున్న విష్ణుని.